హరే కృష్ణ. ప్రస్తుతం నేను ముంబైకి దగ్గరలో ఉన్నటువంటి గోవర్ధన్ ఇకో విలేజ్ ఆశ్రమంలో ఉన్నాను. ఈ ఆశ్రమంలో అడుగడుగున ఆ శ్రీకృష్ణ పరమాత్ముడిని మనం వీక్షించవచ్చండి. ఆయన దర్శనం మనకు కనిపిస్తుంది. ప్రతి ఒక్క మనిషిలో కూడా ఆయన రూపాన్ని మనం చూడొచ్చు అనమాట. ఇప్పుడు నేను ఉన్నటువంటిది గోవిందాస్ కెఫే. ఇక్కడ ఏంటంటే స్వామివారి ప్రసాదాన్ని మనం స్వీకరించవచ్చు అనమాట. ఇక్కడ ప్రత్యేకంగా కొన్ని కాటేజెస్ ఉంటాయి. ఎవరైతే భక్తులు ఇక్కడ ఉందామని శ్రీకృష్ణుని సేవించుకుందామని వస్తారో వాళ్ళకి ప్రత్యేకంగా కాటేజెస్ ఉంటాయి. టెంట్ హౌస్లు, కాటేజ్లు, విల్లాస్ ఇవన్నీ కూడా సదుపాయాలు ఇక్కడ ఏర్పాటు చేశారనమాట. ఒక్క రోజుకి మించి అంటే 2-3-4 నెలల వరకు చాలామంది ఇక్కడ ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి అన్ని సౌకర్యాలతో ఇక్కడ కొన్ని రూమ్స్ ఏర్పాటు చేశారు. వాళ్ళు ప్రసాదం స్వీకరించడానికి ఇక్కడ గోవిందాస్ కెఫేకి వస్తారనమాట. సో ఇప్పుడు నేను కూడా ప్రసాదాన్ని స్వీకరించబోతున్నాను. ఇక్కడ పర్టికులర్గా కొన్ని టైమింగ్స్ రాసి ఉంటాయండి. గోవిందాస్ కెఫే ఎట్ గోవర్ధన్ ఇకో విలేజ్. ప్రసాదం టైమింగ్స్ ఇవి. బ్రేక్ఫాస్ట్ టైం 8 నుండి 9:30, లంచ్ టైం 1 గంట నుంచి 2:30, డిన్నర్ టైం 7:30 నుంచి 9 గంటల వరకు అనమాట. ఆ తర్వాత పూర్తిగా అంతా క్లోజ్ అయిపోతుంది. టైం టు టైం ఇక్కడ ఆహారం ఉంటుంది. అన్ని రకాల పదార్థాలు అన్లిమిటెడ్గా ఫుడ్ మనకి అందిస్తారు. ఇగో ఈ విధంగా లోపలికి వెళ్ళొచ్చు కెఫేలోకి. రండి. ఇక్కడ ఒకసారి ఈ హాల్ నిర్మాణం కూడా చూడండి. గోవర్ధన్ ఇకో విలేజ్లో ఎక్కడా కూడా ప్లాస్టిక్ అనేది యూజ్ చేయరు. అలాగే ఎకో ఫ్రెండ్లీగానే ఉంటుంది. పర్యావరణానికి హాని కలిగించేవి ఏవి ఇక్కడ వాడరు. ఒకసారి ఇక్కడ కన్స్ట్రక్షన్స్ కూడా చూస్తే కనుక చాలా అద్భుతంగా ఉంటాయి. కంప్రెస్డ్ మడ్ తోటి అనమాట. ఇటుకలు ఏవైతే ఉన్నాయో అవి వాటిపైన మనకి సిమెంట్తో ఇలా ప్లాస్టింగ్ అలా ఏం చేయరు. కంప్రెస్డ్ మడ్ ఏదైతే ఉంటుందో ఆ మట్టినే ఇలా పూతలా పోస్తారు. ఇది ఎక్కడ మనకు అంటుకోదు. చూసారా, చాలా నీట్గా ఉంది. దీనికి మళ్ళీ ఎక్స్ట్రా కలర్స్ కానీ అలాంటివి వేరనమాట. ఎక్కడ చూసినా మనకి ఇదే కన్స్ట్రక్షన్ ఉంటుంది. కాటేజీల దగ్గర నుంచి స్టార్టింగ్ మన గేట్ దగ్గర నుంచి కాటేజీల వరకు కూడా ఇదే కన్స్ట్రక్షన్ మనకు కనిపిస్తుంది. ఇక మందిరాల విషయానికి వస్తే అవన్నీ కూడా రాజస్థాన్ నుంచి తెచ్చిన రాతితోటి అలా అందంగా మొత్తం ఆ గోపురాలు అవన్నీ కూడా చెక్కారనమాట. ప్రతి చోట మనకి ఇదే కన్స్ట్రక్షన్. ఒకసారి పైకి చూడండి, వెదురు కర్రలు ఏవైతే ఉంటాయో వాటితోటి అందంగా ఒక గోపురం లాగానే ఇక్కడ కూడా ఏర్పాటు చేశారు. అతిపెద్ద ఫ్యాన్ ఉంది మధ్యలో. అలాగే హ్యాంగింగ్స్ ఏవైతే మనకు కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా వెదురు, పెద్ద పెద్ద వెదురు బొంగులు ఉంటాయి కదా, మనం కొన్ని పదార్థాలు వండడానికి ఉపయోగిస్తారు. ఆ బొంగులతో చేసిన హ్యాంగింగ్స్ ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. ప్రతిదీ కూడా చాలా అందంగా, ఆకర్షణీయంగా మనకి ప్రకృతికి, పర్యావరణానికి హాని చేయకుండా ఉండే విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారనమాట. చాలా సుందరమైన ప్రదేశం ఇది. మన లోపల కూర్చుని కొంచెం డల్ లైట్స్ తోటి డిన్నర్ ఏర్పాటు చేస్తారు. చాలా చాలా బాగుంటుంది. అలాగే నాకు బాగా నచ్చిన ఫోటో ఫ్రేమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇవి ప్రసాదం టైం కదా, ప్రసాదం స్వీకరించేటువంటి ప్రదేశం కదా, దానికి తగ్గట్టుగా ఇక్కడ ఫుడ్ని వేస్ట్ చేయొద్దు అని చెప్పి, ఎందుకంటే ఇది ప్రసాదం కాబట్టి స్వామివారికి నివేదించిందని చెప్పే ఉద్దేశంతో ఇలా అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కలిపి చిన్ని కృష్ణయ్య తింటూ ఉన్నాడు. చిన్ని కృష్ణయ్య బాల్యాన్ని ఎంత బాగా ఎంజాయ్ చేశారంటే ఆ చైల్డ్హుడ్ని వాళ్ళ ఫ్రెండ్స్ అందరితోటి చక్కగా తెచ్చిన పదార్థాలని ఏవైతే చద్ది తను తీసుకెళ్లేవారో గోవుల్ని కాయడానికి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ అందరితో కూర్చొని తినేవాళ్ళు అనమాట. అలాగే ఇక్కడ వారికి బ్రాహ్మణుల వైఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కృష్ణుడికి ఆఫర్ చేసేవారు. కృష్ణయ్య మేము తెచ్చిన భోజనాన్ని తిను అని అడిగేవాళ్ళట. ఎందుకంటే వాళ్ళు అంత అదృష్టంగా భావించేవాళ్ళు అనమాట అవన్నీ కూడా. సో ఇక్కడ మనం చూడొచ్చు చిన్ని కృష్ణయ్యకి అలాగే బలరాముడు ఉన్నారు, అలాగే వారి స్నేహితులు, గోవులు అన్నీ ఇక్కడ ఉన్నాయి. కానీ కృష్ణయ్యకి మేము తెచ్చిన పదార్థాలు తినయ్యా అని చెప్పి వీళ్ళందరూ రిక్వెస్ట్ చేసేవాళ్ళు. వీళ్ళందరూ ఆఫరింగ్స్ అనమాట ఇవన్నీ. అండ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ పిక్చర్ ఒకటి చూపిస్తాను నేను కృష్ణయ్యది. ఇదిగో యశోద కృష్ణుడు నాకు ఎంత ఇష్టమో. మా ఇంట్లో కూడా చిన్ని బొమ్మ కూడా ఉంది ఇలాంటిది, ఒళ్ళో కూర్చోపెట్టుకున్నట్టుగా. ఆ యశోదమ్మ ఎంత బాగుంటుందో కదా, ప్రేమగా ప్రసాదం తినిపిస్తుంది. అంటే వెన్న ఇవన్నీ కూడా తినిపిస్తుంది. ఆయనకు పెట్టిన నైవేద్యాన్ని మనం ప్రసాదంగా స్వీకరిస్తాం అనమాట. ఇలా స్వామివారికి నివేదించినటువంటి ఆ నైవేద్యాన్ని ఇక్కడ మనకి ప్రతిదీ మనం తింటున్న ప్రతి పదార్థం కూడా స్వామివారికి నైవేద్యంగా పెట్టి అప్పుడు మనకి ఇస్తారనమాట. ఇప్పుడు మనం చూసేది ఏంటంటే ఇక్కడ ఓన్లీ ఫర్ గెస్ట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ మన టోకెన్ తీసుకుని ఆహారం అంటే ప్రసాదాన్ని మనం తీసుకోవాలి. మామూలుగా వచ్చే భక్తులు ఎవరైతే ఉంటారో, నార్మల్గా 1 డే విజిటర్స్ కావచ్చు, వచ్చే భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉచితంగా ప్రసాద వితరణ ఉంటుంది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం పూట కూడా అనమాట. ప్రతినిత్యం ప్రసాదం లేదు అనే మాటే ఉండదు. లలితా భవన్ ఏదైతే మనకి ఎంట్రన్స్లో కనిపిస్తుందో అక్కడ మనకి ఉచితంగా ప్రసాద వితరణ జరుగుతుంది. ఇప్పుడు మనం టోకెన్ తీసుకుందాం. లంచ్ థాలీకి సంబంధించి నేను టోకెన్ కూడా తీసుకున్నాను. ఇక్కడ మనకి మెనూ కూడా ఏర్పాటు చేస్తారు. హరే కృష్ణ టుడేస్ మెనూ వెజ్ కడాయి, గోపి పకోడీ, తూర్ దాల్ ఉంది, పీస్ పులావ్ ఉంది, పన్నీర్ అంట, ఆలు, పాపడ్, రైస్, ఖీర్ ఉంది. అంటే పరమాన్నము పెట్టారు ఇవాళ స్వామివారికి. బటర్ మిల్క్ ఉంటుంది. అలాగే చివరిగా సలాడ్ కూడా ఉంటుంది అనమాట. ఒక స్వీట్ అనేది కంపల్సరీ ఉంటుంది మనకి డిష్. ఇక్కడ సర్వ్ చేస్తారు చాలా నీట్గా. ఎంత హైజీన్ మెయింటైన్ చేస్తారంటే మీరు చూస్తేనే అర్థమవుతుందండి, చాలా క్లీన్గా. హరే కృష్ణ. సో ఇది మన ప్రతి చోట చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఫస్ట్ ఏదైనా చెప్పాలన్నా కూడా హరే కృష్ణ ఇది మాత్రం ఉంటుందండి. థ్యాంక్ యూ. హరే కృష్ణ.
కృష్ణయ్యకి స్వీట్స్ అంటే చాలా ఇష్టం కదా, కంపల్సరీ స్వీట్ అయితే పెడతారనమాట. ఎస్, రోటీ. యా, థ్యాంక్ యూ. ఎస్, పాపడ్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, బటర్ మిల్క్ కూడా ఉంది మనకి. సో అంతా కూడా ఆ స్వామివారి ప్రసాదం. ప్రతి ఒక్కటి కూడా మీరు ఆల్రెడీ కొన్ని వీడియోస్ చూసుంటారు, నేను చూపించాను కిచెన్, మెగా కిచెన్ ఎలా ఉంది అని చెప్పి. ఇవన్నీ కూడా అక్కడ కుక్ చేసి స్వామివారికి నివేదన చేసి ఆ తర్వాత మనకి పంపిస్తారనమాట. ఫ్రీ ఫుడ్ అనేది మనకి లలితా భవన్లో ఏర్పాటు చేస్తారు, అక్కడికి వచ్చి ఎవరైనా తినొచ్చు. వాళ్ళకి కూడా ఇన్ని వెరైటీసే ఉంటాయి. ఏంటంటే రైస్ ఉంటుంది, కర్రీ ఏదైనా ఉంటుంది, అలాగే పప్పు, చపాతీస్ ఉంటాయి కంపల్సరీ, అలాగే స్వీట్ అనమాట. ఇవి స్వామివారి ప్రసాదం, అక్కడ తినొచ్చు. లేదు ఇక్కడ కాటేజెస్లో ఉండే వాళ్ళకి అందరికీ మళ్ళీ అక్కడ ఇబ్బంది అవుతుందని చెప్పి వీళ్ళకి సెపరేట్గా ఒక ఏరియా పెట్టేశారు. ఇదంతా చూడొచ్చు. చాలామంది వచ్చి ఇక్కడ భోజనం చేస్తూ ఉన్నారు. లంచ్ టైం ఇది, కరెక్ట్ టైంకి గ్యాదర్ అయిపోతారనమాట. సో ఈ టైంలో చక్కగా తినేసి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ యథావిధిగా వాళ్ళు క్లాసెస్ తీసుకుని, స్పిరిచువల్ క్లాసెస్కి కొంతమంది అటెండ్ అవుతారు కదా, అలాంటి వాళ్ళు వాళ్ళ పనులకు వెళ్ళిపోతారనమాట. బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్కి గ్యాదర్ అవుతారు. ఓకే, మన ప్లేస్ చూసుకుని వెళ్దాం. Let's sit here. Okay. స్వామివారి ప్రసాదం నా ముందుంది. లంచ్ టైంలో నేను వచ్చి ఇక్కడ తింటున్నాను. సో చూడొచ్చు, ఇక్కడ చాలామంది ఫారినర్స్ వచ్చి ఎవరైతే ఇక్కడ 2-3 months ఉంటారండి. చాలామంది అయితే నేను ఒకసారి కనుక్కుంటే తెలిసింది. నేనే చాలా సర్ప్రైజ్ అయ్యాను. వాళ్ళ జాబ్స్కి, అలాగే ఎవరైతే వారి కంపెనీస్ నడిపిస్తారో వాళ్ళందరూ కూడా ఒక 3-4 నెలలు ఇంకా సెలవు తీసేసుకుని ఇక్కడికి వచ్చేస్తారు. కొంతమందికి ఇది సమ్మర్, మనకి ఇప్పుడు వింటర్ అయితే కొన్ని చోట్ల సమ్మర్ ఉంటుంది కదా, వాళ్ళు ఏంటంటే ఇలాంటి ప్రదేశాల్లో వచ్చి గడపడానికే ఇష్టపడుతూ ఉంటారు. అసలు వేరే దేశస్తులు మన సాంప్రదాయాల్ని, మన సంస్కృతిని అర్థం చేసుకుని, మన సంస్కృతి కోసం ఎన్నో విడిచిపెట్టుకుని ఇక్కడికి వస్తారు ఆ కృష్ణ కాన్షియస్లోకి రావడానికి. ఆ కాన్షియస్నెస్ మాకు కూడా కావాలనే ఉద్దేశంతో ఎంత దూరం ప్రయాణించి వాళ్ళు రావడం, ఇన్ని నెలలు ఇక్కడ గడపడం అనేది చాలా గొప్ప విషయం. ఇక్కడ చాలామంది క్లాసెస్ కూడా అటెండ్ అవుతారు. స్పిరిచువల్ క్లాసెస్కి, ఫిలాసఫీ క్లాసెస్ ఉంటాయి, అలాగే హైయర్స్ క్లాసెస్ కానీ ఇంకా చాలా రకాల తరగతులు ఇక్కడ నడుస్తూ ఉంటాయి అన్నమాట. అవి స్పీచ్ థెరపీస్ కూడా ఉంటాయి. ఇలాంటి థెరపీస్కి కూడా వాళ్ళు వచ్చి చేయించుకుంటారు. చాలా బాగుంది ఈ ప్లేస్. కొంతమంది అయితే మ్యూజిక్ నేర్చుకుంటారు, హార్మోనీ నేర్చుకుంటారు కొంతమంది ఫారినర్స్. మీకు విజువల్స్లో చూపిస్తాను చూడండి. నాకు చాలా సర్ప్రైజ్ అనిపించింది. అంటే వాళ్ళు ఎంత ఇష్టపడుతున్నారో మన ఇండియన్ కల్చర్ని, మ్యూజిక్ని. చీరలు కట్టుకుని చక్కగా అటు ఇటు వెళ్తూ ఉంటారు. గోపికలు లాగా ఆ డ్రెస్సెస్ అవి వేసుకుంటారు, పెద్ద పెద్ద లెహెంగాస్, ఆ గాగ్రాస్ అవన్నీ వేసుకుని భలే ఉంటారు. మళ్ళీ ఆ నామం మాత్రం ఖచ్చితంగా ధరిస్తారండి. ఎవరు కనిపించినా ప్రేమగా, ఆప్యాయంగా హరే కృష్ణ అని పలకరిస్తారు. సరే, ఇంకా ఆలస్యం ఎందుకు, మరి మనం కూడా ప్రసాదాన్ని స్వీకరిద్దాం. బటర్ మిల్క్ ఖచ్చితంగా మెనూ ఎప్పటికప్పుడు మారుతుంది, డైలీ ఒకటి మాత్రం అస్సలు ఉండదు. హరే కృష్ణ. ఇంకా పనీర్ బుర్జీ. ఆ కృష్ణయ్య రుచి చూసిన తర్వాత ఇంకా ఈ రుచి అమోఘం పెరిగిపోతుంది, అంతే కదా. ఎవరైతే ఫ్రీ ఫుడ్ తినాలనుకుంటారో వాళ్ళు అక్కడ లలితా భవన్ దగ్గర టైమింగ్స్ ఉంటాయి, ఆ టైంలో తినొచ్చు. అలాగే ఆ కృష్ణయ్యకి వండేటువంటి పదార్థాలు నేను చూపించిన మెగా కిచెన్ ఏదైతే ఉందో అది కాకుండా కృష్ణుడికి వండేది, ఆ రాధాదేవికి వండేవి సెపరేట్గా ఉంటాయండి. ఏవైతే విగ్రహాలు ఉన్నాయో వారికి వండే ప్రసాదాలన్నీ కూడా సెపరేట్ కిచెన్ ఉంటుంది. అక్కడ ఎవరిని రానివ్వరు. మడి ఆచారాలతో రోజుకి 6 సార్లు వంట చేస్తారు. స్వామివారికి 6 సార్లు నైవేద్యాన్ని సమర్పిస్తారన్నమాట. ప్రతిదీ చాలా అద్భుతంగా ఉంటుంది. అంతా కూడా సాత్వికమైన ఆహారమే. ఎక్కడ ఉల్లిపాయ కానీ వెల్లుల్లి కానీ ఇవి ఏవి వాడరు. ఇక్కడ ఉన్నన్ని రోజులు కూడా దీక్షలో ఉంటారు చాలామంది. మనం దీక్ష తీసుకున్న టైంలో ఉల్లిపాయ కానీ వెల్లుల్లి కానీ తినం కదా, తినకూడదని అంటారు. సో అంటే మనకి వేరే రజోగుణాలను ఇవి పెంపొందిస్తూ ఉంటాయి. అవి కాకుండా దీక్షలో మనం ఏంటంటే చాలా సాత్వికంగా ఉంటాం. అలాంటి ఆహారమే ఇక్కడ కూడా మనం తీసుకుంటారు. మనకి ప్రత్యేకంగా వండే ఆహారం కూడా అదే, ఉల్లిపాయ వెల్లుల్లి ఇవేవి కలపకుండా వండుతారనమాట. ప్రతి ఒక్కటి కూడా సాత్వికమైన ఆహారమే. సో మీరు కూడా ఇలా గోవర్ధన్ ఇకో విలేజ్కి రావాలి అనుకుంటే హ్యాపీగా వచ్చేసేయండి. చక్కగా మీకు వెబ్సైట్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే స్క్రీన్ మీద నేను మీకు వెబ్సైట్ ఇస్తాను. మీరు ఒకసారి వాళ్ళని కన్సల్ట్ చేయండి, ఎలా రావచ్చు ఏంటి. ముందుగా రూమ్స్ బుక్ చేసుకోవాలి. ఇంకొక మాట, ఇప్పటికిప్పుడు కావాలంటే, రేపటికి కావాలంటే, ఎల్లుండికి కావాలంటే అలా దొరకవు. 3-4 నెలల ముందుగానే మనం బుక్ చేసుకుంటే హ్యాపీగా మనం వచ్చి ఇక్కడ రిలాక్స్ అవ్వచ్చు. ఒక్కరోజు ఉన్నా, 2 రోజులున్నా, 10 రోజులున్నా కూడా
ఒక్కటే మాట చెప్తూ ఉంటారు, ఆ కృష్ణుడిని ఒక్కసారి తలుచుకుంటే చాలు ఆ ప్రశాంతత అనేది మనకు వస్తుందని చెప్పి. ఎక్కడున్నా దేవుడు మనకు కనిపిస్తాడు కదంటే కనిపిస్తాడు, కానీ ఇలాంటి ప్రశాంతమైన వాతావరణంలోకి వస్తే ఇంకా హాయిగా మనం ఆధ్యాత్మికతను పెంపొందించుకోవచ్చు. మనలో ఉన్నటువంటి ఆ స్పిరిచువాలిటీని ఇంకా ఇంకా పెంపొందించుకునే అవకాశం ఈ రోజుల్లో ప్రతి ఒక్కటి టూర్స్ అని ఇలానే ఎంజాయ్ చేయడానికి వెళ్తాం కదా, కాసేపు మీకోసం మీరు సమయం కేటాయించుకొని ఇలాంటి ప్రదేశాలకి ఇస్కాన్ గోవర్ధన్ ఇకో విలేజ్కి రండి. ముంబైకి దగ్గరలో, ముంబై నుంచి ఒక 2.5 గంటలు పడుతుంది మనకి సమయం, 100 కిలోమీటర్లు ఉంటుంది దగ్గర దగ్గర. హ్యాపీగా వచ్చి ఇక్కడ మీరు కనుక చూస్తే చాలా చాలా అద్భుతమైన సుందరమైన ప్రదేశం ఇది. మీరు కూడా రండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి.